హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అర్చనాకి హార్ట్ఫుల్ లైఫ్. ఈరోజైతే ఎగ్ కర్రీ ఎలా ఉండాలో చూపిస్తా. గ్రేవీ కర్రీ. వీడియో చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్, లైక్ ప్లీజ్ అండి. ఫస్ట్గా అయితే ఆయిల్ వేసుకొని లవంగాలు, ఇలాచి, సాజీరా, పువ్వు అంటారు కదా, అదైతే వేసాను. అది కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యాక ఆనియన్స్ అయితే వేసుకోవాలి. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి. ఆనియన్ అయితే గ్రేవీ ఎక్కువ వస్తుంది కదా, ఆనియన్ ఎక్కువ వేసుకుంటే గ్రేవీ ఎక్కువ వస్తుంది. సో వేసుకోవాలి. సాల్ట్ అయితే కొంచెం వేసామనుకో ఆనియన్ తొందరగా మగ్గిపోతుందని అందరికి తెలిసే ఉంటుంది ఎలాగైనా. అదైతే ఆనియన్ వేసాక అయితే కొంచెం మగ్గనివ్వాలి. కొంచెం మెత్తగా మగ్గిపోతుంది. ఇలా అయితే చూడండి, ఇలా సింపుల్గా అయితే ఎగ్ కర్రీ మంచిగా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా వస్తుంది. ఎగ్ కర్రీ అయితే సూపర్ ఉంటుంది. ఇలాగైతే కొందరు టమాటా కూడా వేసి చేస్తారు, కానీ మా ఇంట్లో వాళ్ళు అయితే అలా తినరు. అందుకే నేనైతే అలా ఎప్పుడు టమాటా వేసి అయితే ఎప్పుడు చెయ్యను. ఎప్పుడు ఇలాగే చేస్తా. అది మంచిగా మగ్గినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు అయితే వేసుకోవాలి. అవి కూడా కొంచెం ఆయిల్ ఫ్రై అయ్యేదాకా అలా కలపాలి. మంచిగా అన్ని ఆనియన్స్కి ఇలా పట్టేలా కలపాలి. ఓకేనా గైస్, ఇలా అయితే మంచిగా కలపాలండి. మొత్తం కలిపినాకైతే కొంచెం కారం, అంటే మీ టేస్ట్కి తగినంత వేసుకోవాలి. కారం ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా. కొంచెం కారం, దానికి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోవాలి. మేమైతే కొంచెం కారం ఎక్కువగానే తింటాం. కొందరైతే చాలా తక్కువ తింటారు కదా, మేమైతే బాగానే తింటాం కారం అయితే. ఓకే, కొంచెం ఇది ఆయిల్లో కారం కూడా కొంచెం ఇలా ఆయిల్ పైకి వచ్చేలాగా ఉంచి వాటర్ పోసుకోవాలి. మన కర్రీ ఎంత కావాలనుకుంటామో అంత, ఎక్కువ కూడా పోయొద్దు వాటర్, అంత వాటర్ లాగా అయిపోతుంది. కొన్నే పోసుకున్నాం అనుకో ఇలా మంచి చిక్కటి గ్రేవీ వస్తుంది. ఇలా మసిలినాక అయితే ఎగ్స్ కొట్టుకోవాలి. మనకి ఎన్ని ఎగ్స్ అయితే అన్నీ. మేమైతే 3 కొట్టాము. కొద్దిసేపు ఆగి చూస్తే ఇలా మంచిగా ఉడికిపోతుంది అందులో ఎగ్ అయితే. ఇప్పుడైతే దాన్ని టర్న్ చేసుకోవాలి. ఒకసారి ఇలా రివర్స్లో టర్న్ చేసుకుంటే రివర్స్లో కూడా కొంచెం మగ్గినాక కర్రీ అయిపోతుంది. ఇలా అయితే సూపర్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయండి. సూపర్ ఉంటుంది ఎగ్ కర్రీ అయితే. సూపర్ కర్రీ చాలా టేస్టీగా అయితే అయిందండి. లాస్ట్లో అయితే ధనియాల పొడి అయితే వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుందండి, అంతే. సూపర్గా వచ్చింది కర్రీ అయితే. లాస్ట్లో అయితే ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవడం అంతే. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.